ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఓటు వేసేందుకు జూబ్లీహిల్స్ ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నట్లుగా కనిపించడం లేదు. మధ్యాహ్నం 1 గంట వరకు 32% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఈ సందర్భంగా ఓటర్లు అసలు ఏమంటున్నారో చూద్దాం. చైతన్యం అయితే కనిపిస్తోంది. సో ఫ్యామిలీతో వచ్చి ఓటేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? మా మంది 6 మంది ఉన్నాం. 6 మంది ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు వేసిరా? అందరు వేసిరా? ఎట్లుంది లోపల, ఎట్లుంది? బాగానే ఉందా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? అంటే మా 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపించింది? బాగానే ఉందా? ఓకే. ఏం పేరు నీ పేరు? యజ్దాని, గులాం యజ్దాని. ఓకే. ఎక్కడ ఉంటావు? నేను యూసుఫ్ కూడా. ఓకే. ఓటేసినావా? ఏదైనా ఇబ్బంది ఉందా? ఎట్లా వచ్చినావు? ఇంటి దగ్గర నుంచి ఎట్లా వచ్చినావు? నేను కార్లో వచ్చినావా? ఓకే, రైట్. సో మొత్తానికి మరి నడవలేని వాళ్ళ కోసం వీల్ చైర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఓవరాల్గా గవర్నమెంట్ హై స్కూల్ యూసుఫ్గూడలో ఓటింగ్ మరి చూసినట్టయితే కొంత ఉదయం పూట మందకొడిగా సాగినప్పటికీ కూడా సో ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవరాల్గా సో వృద్ధులు కూడా ఈ ఓటింగ్లో పాల్గొంటున్నారు. మొత్తానికి ఓటర్లలో కొంత చైతన్యం కనిపిస్తోంది. సో ముస్లింలు కావచ్చు, మరి ఇప్పుడే కొత్తగా ఓటు హక్కు పొందిన యువకులు కావచ్చు, సో ఓవరాల్గా అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. మరికొంతమంది ఒక అతను యాక్సిడెంట్ అయ్యి కూడా మరి ఓటు వేయడానికి వచ్చారు. ఏం జరిగింది బాస్? ఏమైంది? కాలుకు పెరాలసిస్ వచ్చింది. ఓకే. ఓటేసినావా? ఇప్పుడు వెళ్తున్నాను. ఓకే. ఎట్లా వచ్చినావు? విడిదాకా ఆటోలో పంపించారు. ఆటోలో ఎవరు పంపించారు? నవీన్ గారు అనుకుంటా. నవీన్. నమస్తే. పారాలిసిస్ వచ్చిందండి. ఓటు హక్కు కోసం వచ్చామండి. ఓకే, రైట్. సో మొత్తానికి ఇది యూసుఫ్గూడలో ఉన్న పరిస్థితి. మరి పెరాలసిస్ వచ్చిన పేషెంట్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి మొత్తానికి పోలింగ్ కేంద్రానికి రావడం కావచ్చు మనం చూస్తున్నాం. సో మరి కొంతమంది ఒక వృద్ధ మహిళ కూడా వస్తుంది. అమ్మ ఓటేసిరా? ఎట్లుంది? ఏమైనా ఇబ్బంది ఉందా లోపల? ఇబ్బంది ఏం లేదు. బాగా ఈవీఎంలు 3 ఉన్నాయి కదా? 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? ఏంటివి? అక్కడ ఓటింగ్ మిషన్లు ఎన్ని ఉన్నాయి? 3-4 ఉన్నాయి. 4 ఉన్నాయి. 4-5 ఉన్నాయి. మరి కన్ఫ్యూజన్ లేదా? ఏం లేదు. అంతే కన్ఫ్యూజ్. పడేటోళ్ళకి కన్ఫ్యూజ్ ఉంది, పడనోళ్ళకి ఏం లేదు. బాగానే ఉంది. ఇబ్బంది లేకుండా నీకు నచ్చిన వ్యక్తికి ఓటేసినావా? ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోలేదు కదా? అట్లా తీసుకుంటాం డబ్బులు? ఎప్పుడు తీసుకోలేదా? మనం ఒక పార్టీకి మనం న్యాయం చేయాలి కానీ డబ్బులు తీసుకోవద్దు. నాకు నచ్చిన అభ్యర్థికి ఓటేసిన. జూబ్లీహిల్స్ ప్రజలు 4 లక్షల మంది అందరు ఇళ్ల నుంచి రండి, ఓటేయండి. మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మీ ప్రజాస్వామ్యం మీ చేతిలో ఉంటుంది. జూబ్లీహిల్స్ పాస్ ఏరియా, మేము రాలేము, ఓట్లేము అని అనుకోకూడదు. వచ్చి ఓటేయండి. ప్రశాంతంగా ఉంది. చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారు, మీకు సెక్యూరిటీ ఉంది. మీకు నచ్చిన అభ్యర్థికి మీరు ఓటేయండి. ఎవరు భయపడాల్సిన పని లేదు. మీ ప్రజాస్వామ్యాన్ని మీరు ఎంచుకోండి. రండి, అందరు రండి. ఓటింగ్ ఇప్పటివరకు తక్కువ నమోదైంది. మీ అభ్యర్థిని మీరు కాపాడుకోండి. ఇది ఒక ప్రజాస్వామ్యం. ఓటు హక్కు అనేది మన హక్కు, మన పోరాట హక్కు. మీకు నచ్చిన గవర్నమెంట్ రావాలంటే మీరు ఓటు వేయాల్సిందే. అందరూ రండి, ఇళ్లలో రండి. ఇదే నా విజ్ఞప్తి. బాయ్, జై హింద్. జూబ్లీహిల్స్ బైపోల్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా మరి కొంత మందకొడిగా సాగినప్పటి నుంచి ఇప్పుడైతే ఓటింగ్ పుంజుకుందని చెప్పుకోవచ్చు. చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. కొంతమంది మనతో మాట్లాడడానికి ఇక్కడ ఎక్కడి నుంచి? ఏం పేరు? ఓటేసిరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదు. అంటే 58 మంది ఉన్నారు కదా, ఈవీఎంలు ఎన్ని ఉన్నాయి? 50. అవన్నీ చూసుడు లేదంటావా? ఏదో ఒకటి నెంబర్ చూసుడు అంతే. ఇప్పుడు అదే చేయాలి. ఎవరు కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ నుంచి నవీన్ ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ భార్య. ఓకే. బీజేపీ నుంచి దాంట్లో మనకు సంబంధం లేదు. గోపీనాథ్ భార్య రావాలి అంతే మాకు. ये లేదు, మాకు రాలేదు. ఎందుకమ్మా? नाम इधर चिट्ठी लिखा के लाओ बोले। उसमें नाम अलग है, इसमें नाम अलग है। अच्छा, हाँ। फिर कैसा क्या बोला? उधर चिट्ठी लिखा के लाओ बोल रहे। चिट्ठी लिखा के? हाँ, अभी थोड़ा डिस्टर्बेंस होगा। हाँ, ओके। नाम में फिर आके डालना है। हाँ, ओके, ठीक है। जाइए।
పోలింగ్ మాత్రం మంచి నిదానంగా గడబడి లేకుండా మంచిగా ఉంది. కాకపోతే క్లాస్ పబ్లిక్ రావట్లేదు. ఇంకా ఈ 4 లక్షల ఓట్లు ఉన్నాయి ఇక్కడ. 4 లక్షల ఓట్ల ప్రభావం అన్నది కనిపించలేదు. చాలా ఏదో నార్మల్ గా అన్నట్టుగా వచ్చిన వాళ్ళు ఈ బస్తీ వాసులే వచ్చి నిలబడుతున్నారు. ఎందుకంటే అట్లా ఎందుకైతే అదేందో ఎడ్యుకేషన్ వాళ్ళు ఎడ్యుకేషన్ ఓటు వేయట్లేదు. చదువుకున్న దరిద్రులు ఎలక్షన్ ఇప్పుడు సెలవు ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మరి సెలవు ఇస్తే మరి ఎటు వెళ్ళారో కనిపిస్తలేదు. లైన్ లో ఉన్నప్పుడు లైన్ కూడా లేదు. మామూలు ఇట్లా వస్తున్నారు, ఇట్లా వచ్చేస్తారు. 4 లక్షల ఓట్లు అంటే ఇక్కడ రద్దీ చాలా మంచి ఉండాలి. మరి అక్కడ లేదు. మరి ఓటు 4 లక్షల ఓట్లు పోయిన సంవత్సరం మేము నార్మల్ ఓట్లు అనుకుని 2 లక్షలు చిల్లరేసారు. ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం గుర్తింపు పొందిన జూబ్లీహిల్స్ అంటేనే పెద్ద రాయల్ అనుకున్నారు. ఆ రాయల్ మనుషులు ఇక్కడ కనిపిస్తలేరు. ఓటేసి దగ్గర ఎవరు కనిపించలేదు. సామాన్యమైన జనం, ముస్లిం మహిళలు, వృద్ధులు, వృద్ధులు ముసలోళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు 70-80 ఏళ్ళ ఉదయం ఇప్పుడు చదువు ఉండి అన్ని రకాలుగా ఉన్నప్పుడే వాళ్ళు నిరక్షరాస్యులాగా చేస్తున్నారు. ఓటు మీద వాళ్ళకే అవగాహన లేదు. ఇప్పటికైనా తెలియాలంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, వీళ్ళని చూసినా వాళ్ళు ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి. ఓటుకు ఇంకా టైం 5 గంటల వరకు ఉంది. వాళ్ళు ఇప్పటికైనా సాయంకాలం వచ్చి వాళ్ళ పని ఎంత ఉన్నా సరే ఓటు అనేది రాజ్యాంగ ప్రకారంగా ఇచ్చి వాళ్ళ హక్కు. ఓటు ఎత్తనే బతికున్నట్టు. ఎవరు క్యాండిడేట్స్ నచ్చకపోయినా నోటికి ఉన్నా ఓటు వేయాలి కదా. నువ్వు ఇప్పుడు మీరు మీడియా తీసుకుపోయి ఓటు వేసావాన్ని చూపించుకోమని వేలని ఉండదు కదా. ఈ రోజు మొత్తం వాళ్ళు చూడు ఎంతమంది తప్పులు తీస్తావు. మొత్తం ఇంతమంది ఎంతో భారం తీరాలి. ఇప్పటికి అక్కడ ఎవరు లేరు. అంత సనాశంగా ఓటైనందుకు వాళ్ళకి ఏం చేయాలి? ఓటు వేయాలని ఏనులకు వాళ్ళకి ఏదైనా పథకాలు ఉన్నా, జాబులు ఉన్నా, ఏదైనా దాన్ని పరిశీలించి శిక్షించే బాధ్యతలు మీరు పనిష్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి. వేసానండి. లోపల ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? కన్ఫ్యూజన్ ఏం లేదు. అసలు కన్ఫ్యూజన్ ఏం లేదు. డబ్బులు తీసుకుంటావా? డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఎందుకు తీసుకుంటాం? డబ్బులు ఓటు గురించి డబ్బులు ఏమైనా తీసుకుంటామా? లేదా మీరు చెప్పడం క్వశ్చన్ నవ్వొస్తుంది నాకు. డబ్బులు ఇచ్చారు ఎవరన్నా? ఎవరేం లేదు, డబ్బులు ఏం లేదు. అడగలే, నేను అసలు అడగలే. అరే భయ్, బీఆర్ఎస్ వాళ్ళేమో 1000 రూపాయలు, కాంగ్రెస్ వాళ్ళేమో 2500, బీజేపీ వాళ్ళు కూడా 1500 ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది కదా. నేను ఏ పార్టీ వాళ్ళు కూడా టచ్ చేయలేదా? లేలే, ఎవరేం నాకు టచ్ చేయలేదు. దాంట్లో గురించి అడగలేదు నాకు. ఇది ఎన్నోసార్లు నువ్వు ఓటేయడం? ఇది చాలాసార్లు. నేను ఇంకా ఇక్కడ నా సిటీ ఎల్లారెడ్డిగూడెం నాది. ఎప్పుడు డబ్బులు తీసుకోలే? లేదు. అంటే నీ మనసుకు నచ్చిన వ్యక్తికి ఓటేస్తావు? నచ్చిన వ్యక్తికే. ఎవరైనా బెదిరించినా ఏం చేసినా ఓటేయవు? ఏం లేదు అసలు. దాని గురించి అటువంటిదే లేదు మనకి. ఎవరు లేదండి. అంటే అడగలే, డబ్బులు ఇస్తామని కూడా అడగలే? అడగలేదు దాని గురించి. డబ్బుల గురించి మేము దాని గురించి ఆశించాము. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. అది ఎట్లున్నది? మంచిగా ఉందా లోపల? మంచిగానే. అంటే ఆ బటన్ నొక్కే దాంట్లో కన్ఫ్యూజన్ లేదా? లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం కదా, దాంట్లో ఏమి ఇబ్బంది లేదా? ఎట్లా వచ్చినావు తల్లి ఇక్కడ దాకా? ఎట్లా వచ్చినావు ఇక్కడ దాకా? అదో మా బిడ్డ తోలుకొని వచ్చిందా? ఓకే. వృద్ధుల్లో ఉన్న చైతన్యం యువకుల్లో కనిపించలేదు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించడానికి వాళ్ళు ఆసక్తి చూపించడం లేదు. నిజంగా ఇది మరి గ్రేటర్ హైదరాబాద్లో గత ఏడాది చూసుకున్నట్టయితే కేవలం 47% మాత్రమే పోలింగ్ అయిన పరిస్థితి. ఇక ఇప్పుడు ఇది ఉప ఎన్నిక కనుక ఖచ్చితంగా అది కొంత మెరుగుపడే అవకాశం ఉంది. కానీ 4 లక్షల పైచీలకు ఓటర్లు ఉన్న ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మరి అందరూ కూడా ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ కూడా తమ చైతన్యాన్ని ప్రదర్శించాలి. తాము బ్రతికున్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఓటు ద్వారానే వాళ్ళ నాయకుడిని నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. మరొక 3 సంవత్సరాలు మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరి వాళ్ళపైన వాళ్ళకి సంబంధించిన ప్రజాసేవ చేయడానికి ఆస్కారం ఉంది కనుక అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పటికైనా ఇళ్లలోంచి బయటికి రావాలి. సెలవు కూడా ఇచ్చారు కనుక ఆ సెలవు సమయంలో మరి క్యూ కూడా పెద్దగా లేదు కనుక ఓటేయాలనే అభిప్రాయం. అదే క్రమంలో ఈ చైతన్యం అయితే ముఖ్యంగా వృద్ధ మహిళల్లో కావచ్చు, తర్వాత ముస్లిం మైనార్టీలో కావచ్చు, తర్వాత చిన్న పిల్లల్లో కావచ్చు, ఓవరాల్గా మరి కొంత ఆసక్తి అయితే కనిపిస్తోంది. సో ఓటేయాలనే దాని పట్ల వాళ్ళకు కమిట్మెంట్తో ఉన్నారు. కానీ ఇక్కడ చాలామంది సెటిలర్స్ ఉంటారు కనుక సెలవు రోజున కేవలం ఇంట్లో మాత్రమే ఉండి మరి ఒక బద్ధకంగా ఉండిపోవడంతో పాటు మరి ఓటింగ్ శాతం తగ్గుతోంది. సో ఆ బద్ధకాన్ని వీడి ఇప్పటికైనా ఓటేయడానికి మరి తమ పోలింగ్ కేంద్రాలకు రావాల్సిందిగా కూడా 99 టీవీ వేదిక కూడా మనం జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఓటర్లలో చైతన్యము, ఓటింగ్ పర్సెంట్ ఎక్కువగా పెరిగిన నేపథ్యంలోనే ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క మరి మన అభిప్రాయాలను కూడా వెల్లడించినట్టు అవుతుంది కనుక అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావాలని కూడా కోరుతున్న పరిస్థితి.
నా పేరు రమణ అండి. ఎక్కడ ఉంటారు? ఎల్లారెడ్డిగూడలో ఉంటాను. ఓకే. ఎట్లుంది అంతా ఏర్పాట్లు బాగున్నాయి? బాగుందండి, చాలా బాగుందండి. బాగా జరుగుతున్నా, బాగా వేస్తున్నారండి. ఓకే. ఇది ఎన్నోసారి అమ్మా మీరు ఓటు వేయడం? మేము హైదరాబాద్ వచ్చిన కానీ చేస్తున్నామండి. ఓకే. ఓకే. అంటే ఎవరైనా డబ్బులు ఇచ్చిరా అమ్మా? మాకు ఎవరు ఇవ్వలేదు కానీ మేము న్యాయంగానే వేస్తామండి. న్యాయంగానే వేసాం. నచ్చిన వ్యక్తికి మా నచ్చినట్టు వేసాం. వాళ్ళు డబ్బులు ఇచ్చి మాకు ఓటు వేయాలని అడిగినా కానీ మేము మాకు ఇవ్వలేదండి ఎవరు. మేము న్యాయంగా ఓటు అయితే వేసామండి. అంతే అండి. సారు ఏం పేరే? రాంబాబు అండి, ఆర్ రాంబాబు. రాంబాబు. ఓకే. ఎట్లుంది మంచిగానే ఉందా లోపల సౌకర్యాలు? అన్ని బాగున్నాయండి, పర్లేదు. అన్ని ఏమీ ఇబ్బంది కాకుండా లేట్ కాకుండా అసలు ఏం లేదు, లేట్ లేదు. బాగుంది, అన్ని అరేంజ్ బాగా చేశారు, చాలా బాగుంది. పర్వాలేదు, చూద్దాం ఎవరు వస్తారో. అంతే. మీకు నచ్చిన వ్యక్తికి వేసిరా? అంతే. మనకే ఇప్పుడు మనం ఎన్నుకునే వాళ్ళు మా మంచి వ్యక్తి అయి ఉంటే మనం ఎన్నుకుంటాం, అట్లనే మనం చేసినాం. ఓకే. మీ అంతరాత్మ సాక్షిగా ఓటేసిరా? అంతే. ఓకే, రైట్, థాంక్యూ. అభివృద్ధి జరగాలండి. ఓకే. సో డబ్బులకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మరి నచ్చిన వ్యక్తిగా ఓటేసుకున్నాం మా అంతరాత్మ సాక్షిగా అని చెప్పి మహిళ చెప్తుంది. మహిళలో చైతన్యం కనిపిస్తుంది. మరొక మరి ఓటర్ కూడా ఉన్నాడు. సో ఓటర్తో ఒక్క నిమిషం మాట్లాడదాం. అన్న వేసాను. ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడ ఎలాంటి అమంతరాలు గట్రా లేకుండా. ఎందుకు హ్యాపీగా అనిపించింది? డబ్బులు వచ్చినాయి అంటే డబ్బులు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ పెట్టేసి వచ్చిన మా వ్యక్తులకి స్లిప్పులు ఇవ్వడం కానీ ఇది బాగుంది. డబ్బులు ఇవ్వడం, నాకెవరు డబ్బులు ఇస్తాడు కానీ నేను అసలే స్పోక్స్ పర్సన్. చాలా అద్భుతంగా జరుగుతుంది ఎలక్షన్, ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా బాగుంది. వెళ్ళిన వెంటనే పక్కనే వాళ్ళు స్లిప్ రాసి ఇవ్వడం కానీ, లోపలికి వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ కానీ, ఎక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి మన బూతులో ఉన్నటువంటి వ్యక్తులు కానీ చాలా మర్యాదగా తీసుకుని జాగ్రత్తగా చేస్తున్నారు. చాలా బాగుందండి ఎలక్షన్. దీని గురించి అపోహలు వద్దు, అవసరమే లేదు. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. పోలీసు వారు కూడా చాలా ఆప్యాయతగా, ఎవరన్నా 60 సంవత్సరాల్లో దాటితే ఒకవేళ నడిచినా నడవకపోయినా కూడా తీసుకెళ్లి పెద్దోళ్ళు ముందుగా వేపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది, చాలా కరెక్ట్గా, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అంటే అందరూ డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు అనుకోవచ్చా? దీంట్లో వాళ్ళ ఇష్ట ప్రకారం వేస్తున్నారు? ఇష్ట ప్రకారం వేస్తున్నారు. డబ్బులు మరి ముందేమో తీసుకున్నా నాకైతే తెలియదు. మనకెవరే డబ్బులు? నేను కూడా మీడియా వాడినే, మనకు డబ్బులు ఎవడేవాడు? ఎందుకంటే మనం బయట పెట్టేస్తాను భయం కదా. కాబట్టి ఓటింగ్ సరళి మాత్రం బాగుందండి, చక్కగా ఉంది. ఎలాంటి గొడవలు లేకుండా, ఎక్కడ అలజడి లేకుండా. ఎక్కువ బూతులు పెట్టడం వల్ల ఏమైందంటే, ఎక్కడ కన్ఫ్యూజ్ లేదు. ఏ బూతోడు ఆ బూత్కి వెళ్తున్నాడు, చక్కగా 5 6 ఉంటున్నారు, ఒక 20 నిమిషాల లోపే బయటకు వచ్చేస్తున్నాడు. ఈ ఓటింగ్ సరళి మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్రక్రియ బాగానే ఉంది, ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సో చాలా మంది కూడా మరి డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓటేసామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా మరి ఈ ఓటింగ్ ప్రక్రియ అయితే కొంత పుంజుకుంటుంది. సో ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతున్న పోలింగ్ ఇప్పటివరకు కొంత ఊపందుకుంటుంది. సో ఇళ్లలోంచి మహిళలు ఇప్పుడిప్పుడే మరి బయటికి రావడం కావచ్చు, వృద్ధులు కావచ్చు, సో వీళ్ళు కూడా ఓటేయడానికి వెళ్తున్న పరిస్థితి. సో అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి, అంటే గతంలో కేవలం 47% మాత్రమే నమోదైన ఓటింగ్ శాతం అయితే పెరుగుతుందని స్పష్టమవుతుంది. ఎందుకంటే ప్రతి ఓటర్ని కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ అయితే మరి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తానికి ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఆర్వి కర్నర్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఎన్నికల ప్రక్రియను ఇక మరి అన్ని పోలింగ్ కేంద్రాల్లో పర్యటిస్తూ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. సో మొత్తానికి మహిళలు అయితే, ముస్లిం మహిళలు చాలామంది కనిపిస్తున్నారు. మరి వాళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుంటారు. సో ఓవరాల్గా కొంత ఓటేసిరా? సో ఇది మరి యూసుఫ్ కూడా గవర్నమెంట్ హై స్కూల్లో మరి ఉన్న పరిస్థితిని మనం చూడొచ్చు. సో ఓవరాల్గా ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఓటేసినావా? ఓటేసినాం అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు మున్నా అండి. మున్నా. ఎక్కడుంటావు? నేను ఇక్కడ జూబ్లీహిల్స్, ఇక్కడ యూసుఫ్గూడలో ఉంటాను. సో డబ్బులు తీసుకున్నావే? డబ్బులు ఎవరు ఇచ్చినా మాకు తెలియదు. అంతేనా? మనకు వర్క్ కావాలి జూబ్లీహిల్స్ లా. ఫస్ట్ నుండి మీ సమస్యలు ఏమున్నాయి? సమస్యలు అంటే గల్లీలో రోడ్లు బాగాలేవు, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. చాలా మంది ఎక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుండి క్యాండిడేట్ ఎవరైతే మనకు సపోర్ట్ అనుకుంటామో వాళ్ళు. సో ఎలాంటి ఒత్తిడి లేకుండా మీ అంతరాత్మ సాక్షిగా ఓటేసిరా? మా అంతరాత్మ సాక్షిగా మనస్ఫూర్తిగా ఓటు మాకు అమ్ముకుండా మాకు ఎవరు తెలియదు. డైరెక్ట్గా మేము వర్క్లో ఉండి వచ్చి ఓటేస్తున్నాం. అన్న నువ్వు వేసినావానే? ఓటు వేయలేదు.
ఏసిరాపు అయితే పుంజుకుంటోంది. మొత్తానికి ఓటర్లో చైతన్యం కూడా కనిపిస్తోంది. సో అన్ని పార్టీలు కూడా ఓటర్లను ఓటేయాలని అభ్యర్థిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ, యూసుఫ్ కూడా.